ఈ రక్షణ సువార్త సభల ద్వారా కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తూ, రాత్రి దాసులు మాట్లాడుతుండగా తోడుగుండి ఘనత మహిమా ప్రభాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం నడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్కగా ప్రార్థనలు నడిపించినటువంటి దైవజనులు బిఎస్ఆర్ కుమార్ గారికి స్థానిక సంఘము తరపున, క్రీస్తు సంఘముల తరపున, ఈ సభా ప్రాంగణము తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి కూడా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి కంటే ముందుగా దేవుని యొక్క లేఖనాన్ని కూడా కొన్ని విషయాలు అందించడానికి, సభలు ఏర్పాటు చేయడానికి, రక్షణ సువార్త మహాసభలను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు వి కాంతి కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి విలువైన వాక్యాన్ని అందించి మనందరినీ కూడా బలపరచాలని వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు వస్తున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడదామండి. ముందుగా తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవజనులు, చాలా సుదీర్ఘ దేవుని సేవలో అనుభవం కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకుల మధ్య, అలాగే వేదిక క్రింద కూడా చాలామంది దైవజనులు కూర్చున్నారు. మరి సభా ప్రాంగణంలో మరి దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. నెల్సన్ గారు కనబడుతున్నట్టున్నారు వెనకాల. దయచేసి దైవజనులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రండి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దేవుడు చక్కటి వాతావరణంలో మీ అందరి ప్రేమతో, ఆదర అభిమానాలతో, ముఖ్యంగా మా లింగంపతి ఫెలోషిప్ సహకారంతో, దేవుని కృపను బట్టి మరి ఈ కార్యక్రమం ఇలా జరగడం చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే కూడి వచ్చినటువంటి అశేష జనాంగానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అనే అంశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, అందుకు మరి లింగంపర్తి, ఏలూరు క్రీస్తు సంఘాలు సహకరించి ఆ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజు ఏర్పాటు చేయాలని తలంచి ఈ కార్యక్రమం నిర్వహణ చేయడానికి దేవుడు కృప చూపించారు. అందుకు ముఖ్య వాక్యోపదేశకులైనటువంటి జాన్ బాబు గారు వారు కూడా మరి ఉన్నతమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించి ఈ సభలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ముఖ్య వాక్యోపదేశకులుగా వారు ఉండడం, వారు మన మధ్యకు రావటం, వారి ద్వారా అమూల్యమైన సందేశాన్ని మీరు వినడానికి మరి సిద్ధపడి ఉండాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గూర్చి ఒక్క రోజులో చెప్పేది కాదు. కొంతమంది సహోదరులు, సహోదరులు నన్ను అడిగారు, దేవుని ప్రేమను గూర్చి ఒక్క రోజులో ఎలా చెప్తారండి అని. నిజమే, ఒక్క రోజులో దేవుని ప్రేమను అంతటిని వివరించలేం. దేవుని ప్రేమను గూర్చి వివరించాలంటే ఇలాంటివి అనేక సభలు దాదాపుగా 365 రోజులు జరిగినా అప్పటికి కూడా దేవుని ప్రేమ గురించి మనం వివరించలేం. ఏమంటే దాదాపుగా 365 రోజులు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు దేవుని ప్రేమ అనే అంశం మీద మాట్లాడితే దైవజనులు తరగని గని ఉంది. ఎందుకంటే అంత గొప్పది దేవుని ప్రేమ అంటే, అంత గొప్పది దేవుని ప్రేమ అంటే, అంత విలువైనది దేవుని ప్రేమ అంటే. అంతటి విలువైన ప్రేమను గురించి ఒక్క రాత్రిలో ఎలా చెప్పగలం చెప్పండి? చెప్పలేం. అందుకే కొద్ది నిమిషాలు మరి ముందుగా నేను మాట్లాడిన తర్వాత ఆ గొప్ప ప్రేమను మన ముఖ్య వాక్యోపదేశకులు అయినటువంటి వారు మనకు వివరిస్తారు. మన మధ్యకు రాజా చౌదరి గారు వస్తున్నారు, మన లింగంపతి ప్రెసిడెంట్ గారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి సభలో ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిన కోరుతున్నాం. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు కాకినాడ, రాజమండ్రి అనే పరిసర ప్రాంతాల్లో మరి గొప్ప గొప్ప దైవజనులతో ఇలాంటి సభలు ఎన్నో వేల లక్షల మంది మధ్య జరిగించారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు మా మధ్యకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోకి వెళ్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో సహోదరులు చదివారు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాము అంటున్నాడు. ఏమంటే ఏం తెలుసుకోవాలట ఈరోజు సమాజానికి ఏమి తెలియాలట చెప్పండి. అక్కడ చెప్తున్నాడు, చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. అంటే సమాజానికి ఏమి తెలియాలి ప్రియమైన వాళ్ళారా అంటే దేవుని ప్రేమ తెలియాలి. దేవుని ప్రేమ ఏంటో తెలియాలి. దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. అలా దేవుని ప్రేమను తెలుసుకోవడానికే ఈ అంశము నిర్ణయించబడింది ప్రియులారా. ఏమండి, లోకములో జ్ఞానము గొప్పదనుకున్న సమాజం, అందుకే జ్ఞానులను ఏం చేసిందంటే సన్మానించింది, సత్కరించింది లోకం. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు, వారందరినీ గొప్పవారని సత్కరిస్తుంది ఈ దేశం ప్రభుత్వం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అంటే జ్ఞానము కంటే పై స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఏదుందో తెలుసా? క్రీస్తు ప్రేమ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే లోకము దేవుని ప్రేమకు విలువ ఇవ్వలేదు, కానీ జ్ఞానానికి విలువిచ్చింది, జ్ఞానులకు విలువిచ్చింది, శాస్త్రవేత్తలను సన్మానించింది, సత్కరించింది. కానీ దేవుని ప్రేమకు విలువలు ఇవ్వలేదు. కనుక క్రైస్తవులుగా దేవుని పిల్లలమైన మేము ఆ దేవుని ప్రేమను మీకు తెలియచేయడానికే ఈ సభను ఏర్పాటు చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఏమండి మనకున్న 2 కనులు చాలవు, మనకున్న ఈ జీవిత ఆయుష్కాలము చాలదు. అంత గొప్పది దేవుని మహాప్రేమ. అందుకే బైబిల్లో రాయబడింది శాశ్వతమైన ప్రేమ అంటాడు. ఏ ప్రేమ అన్నమాట? శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను గురించి ఒక్కరోజు చెప్పేది కాదు, ఒక్క రోజులో చెప్పేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమ అనే పదం ఏమైందంటే భూమి మీద బూతు పదం అయిపోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈరోజు ప్రేమ అనే పదం ఏమైందమ్మా? బూతు పదమైంది. 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు కూడా ప్రేమ లేఖ రాసి తన పక్కన కూర్చున్నటువంటి స్టూడెంట్ పుస్తకంలో పెడతాడు. 5వ తరగతి చదువుతున్నటువంటి వానికి ఏమర్థమైంది ప్రేమ అంటే? ప్రేమ లేఖ రాయడానికి. ఇక అదే స్టూడెంట్ పెద్దవాడై కాలేజీకి వెళ్తే అక్కడ ఏం చేస్తాడు తెలుసా? తన చేతిని కోసుకుని రక్తముతో రాస్తాడు. ఏంటది? నీ మీద నాకున్న ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను చూడని రక్తంతో రాస్తాడు. ఒకవేళ ఆమె గనుక ఆ ప్రేమను అంగీకరించకపోతే, నిరాకరిస్తే, ఏమండి నా ప్రేమను నువ్వు అంగీకరించలేదని చెప్పి బాధతో తాగుబోతులు అయిపోయారండి చాలా మంది. ప్రేమను నిరాకరించిందని, ప్రేమించలేదని, తన ప్రేమను గుర్తించలేదని ఎందరో యవనస్తులు ఏమైపోతున్నారండి? మత్తుకు బానిసైపోతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరికొంతమంది నన్ను ఎందుకు ప్రేమించటం లేదని ప్రేమించలేని అమ్మాయిని బెదిరిస్తున్నారు, లేదు అంటే చంపుతున్నారు. బెదిరిస్తున్నారు లేక చంపుతున్నారు. గతంలో మీరు చాలా వార్తలు చూశారు, యాసిడ్ దాడులు జరిగాయి. ఎవరి మీద? ప్రేమించలేదనే కారణం చేత యాసిడ్ దాడులు జరిగాయి. ఏమండి, లేకపోతే కత్తితో దాడులు జరిగాయి. అవన్నీ కూడా మనం గతంలో టీవీల్లో, వార్తాపత్రికల్లో, న్యూస్ మీడియాలో చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే లోకానికి ప్రేమ అంటే ఏమర్థమైంది చెప్పండి? ప్రేమ అంటే చంపటం లేక చావటం అని అర్థమైంది. ఇదేనా నిజమైన ప్రేమ? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది నిజమైన ప్రేమ? ప్రేమ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య, స్నేహితుల మధ్య, ఆఖరికి జంతువులు పశువుల మధ్య కూడా ఉంటుంది. ఉండదా చెప్పండి? భార్యాభర్తల మధ్య లేదా ప్రేమ? జంతువులు పశువాదుల మధ్య లేవా ప్రేమ? స్నేహితుల మధ్య లేదా ప్రేమ? ఏమండి, అందరి మధ్యలో ఉంది ప్రేమ.
ఏమండి, కానీ ఆ ప్రేమను గురించి మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమండి, వారి ప్రేమ అంతా ఎక్కడ కనబడుతుందో తెలుసా? రోడ్ల మీద, పార్కుల్లో, బీచ్లో కనబడుతుంది. లోకంలో మనుషుల ప్రేమ అంతా ఎక్కడ కనబడుతుంది చెప్పండి? పార్కుల్లోనూ, బీచ్ల్లోనూ. అంతేగాని వారు నిజానికి దేవుని ప్రేమను రుచి చూడలేదు గనక, దేవుని ప్రేమ అంటే ఏంటో ఎరుగలేదు గనక ఈరోజు సమాజం మోసపోతుంది. ప్రియమైన వాళ్ళు, ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి యువతి యువకులు చాలా మంది ఉన్నారు. ప్రేమ పేరుతో మోసపోతున్నారు వారి శరీరాలు ఇచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లోకానికి ఏమర్థమైంది ప్రేమను కూర్చొనంటే, ప్రేమ్ నగర్ సినిమా మొదలుకొని, ఏ సినిమాట ఏమండి? ప్రేమ నగర్ సినిమా పేరు చూడండి, టైటిల్ చూడండి. ప్రేమ నగర్ అన్నాడు, ప్రేమ దేశం అన్నాడు, ప్రేమించుకుందాం రా అన్నాడు. ఏమండి, సినిమా పేర్లు చూస్తే ఇవన్నీ కూడా ప్రేమతో మొదలయ్యే పేర్లు చూడండి. ఇవన్నీ సినిమా పేర్లే. తొలి ప్రేమ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. ఏంటడా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోని ప్రేమ. అంటే తొలి చూపులోనే ప్రేమించాడంటే ఏమి చూసి ప్రేమించి ఉంటాడు చెప్పండి ఒకసారి? ఏమంటే మొదటి చూపులోనే చూచి ప్రేమించాడంటే ఏమి చూచి ప్రేమించాడు? మనసు చూశాడంటారా? అంటే మొదటి చూపులోనే మనసు ఏంటో అర్థమైపోయిందా? మొదటి చూపులోనే తన హృదయంలో ఉన్నట్టు ఆలోచనలు ఏంటో అర్థమైపోయాయా? అంటే మొదటి చూపులో పుట్టినటువంటి ప్రేమ ఏమి చూచి పుట్టిందో తెలుసా? ఆమె యొక్క అందాన్ని చూచి. అవునంటారా కాదంటారా చెప్పండి? అవును. ఏమని? ఆమె యొక్క పైన పై రూపాన్ని చూసి ప్రేమించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. తొలి చూపులోనే, మొదటి చూపులోనే పుట్టినటువంటి ప్రేమ అది లైంగిక ప్రేమ. దీన్ని హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధనలో మనం చూసినా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ప్రేమ అనే పదాన్ని, ఈ లైంగిక ప్రేమ అనే ఈ పదాన్ని గ్రీకు భాషలో ఏమని రాశారు తెలుసా? ఎరోస్ అన్నారు. ఏమండి, ప్రేమ 4 విధాలుగా కనబడుతుంది. మొదటి గ్రీకు పదమైనటువంటి క్రొత్త నిబంధన మొదటిగా గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో రాయబడినటువంటి ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ లైంగిక ప్రేమను గురించి ఏ పదం వాడాడో తెలుసా గ్రంథకర్త? ఎరోస్ అనే పదాన్ని వాడాడు. ఈ పదం ఏమి చూపిస్తుంది అంటే లైంగిక పరమైన ప్రేమను గురించి చూపిస్తుంది. ఇక యువతి యువకులు వారి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి వారు పడుతున్న పాటలు అన్ని కాదు. ఏమండి, ఒకడేమో గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమిస్తాడు, ఒకడేమో ఐస్ క్రీమ్ ఇచ్చి ప్రేమిస్తాడు, ఒకడు ఐఫోన్ ఇచ్చి ప్రేమిస్తాడు. అవునా? ప్రెజెంటేషన్లోనే తేడా, కానీ ప్రేమలో మాత్రం తేడా లేదు. ప్రేమను ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటాడు. గులాబీ ఇచ్చి ఒకడు, ఐస్ క్రీమ్ ఇచ్చి ఇంకొకడు, ఐఫోన్ ఇచ్చి ఇంకొకడు. ఐఫోన్ ఇచ్చాడంటే ఏంటి అర్థం తెలుసా? కాస్ట్లీ ప్రేమ. ఏ ప్రేమ? ఆ ప్రేమ చాలా కాస్ట్లీ అనమాట. ఐఫోన్ కాస్ట్లీ కదా. అంటే ఉన్నోడు ఒక రకంగా ప్రేమిస్తున్నాడు, లేనోడు మరొక రకంగా ప్రేమిస్తున్నాడు. వారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి వారు పడుతున్నటువంటి పాటలు ఇన్నన్ని కాదు, వారి ప్రెజెంటేషన్ తేడా అయినప్పటికీ కూడా ప్రేమ మాత్రం ఒకటే అంటాడు అంతే. ఈ లోకానికి దేవుని ప్రేమ అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళారా. లోకంలో చాలా మంది చదువును ప్రేమించారు, ఆస్తిని ప్రేమించారు, అందాన్ని ప్రేమించారు, బంగారాన్ని ప్రేమించారు. ఏం ప్రేమించారు చెప్పండి? బంగారాన్ని ప్రేమించారు. ఏమండి, ఇక్కడ వచ్చిన చాలా మంది స్త్రీలను అడుగుతున్నాను, ఎక్కువ మంది స్త్రీలు కనబడుతున్నారు. ఏ సభల్లోనైనా స్త్రీలు ఎక్కువ ఉంటారు. అదేంటో మరి, భక్తి పురుషులకు అవసరం లేదనుకుంటా. భక్తి అనేది పురుషులకు అవసరం లేదనుకుంటున్నారు వారు. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో అంటే పెళ్లిళ్ళు జరుగుతున్న సందర్భాల్లో పట్టు చీరలు కట్టుకుని ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటారు. ఎవరు? స్త్రీలు. పురుషులు ఒంటి మీద ఆభరణాలు ఎక్కువ ఉంటాయా, స్త్రీల ఒంటి మీద ఆభరణాలు ఉంటాయా? నిజాయితీగా చెప్పండి ఇక్కడ ఉన్నవారు. మాట్లాడాలి తల్లిలారా, సోదరి మనం చెప్పండి. అబ్బో, ఒప్పుకుంటున్నారండి. స్త్రీలకే ఎక్కువ బంగారం ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి భర్తే బంగారం అయితే వారి ఒంటి మీద బంగారం ఎందుకు? ఇంకా మీరు చెప్పాలి, నా భర్త బంగారం, నా మొగుడు బంగారం అని చెప్పాలి. అందుకే ఆయన ఒంటి మీద బంగారం లేదు. బంగారం అంతా వేసుకుని తిరుగుతుంది ఎవరు చెప్పండి?
స్త్రీలు. ఎందుకంటే వీళ్ళకి బంగారం కావాలి, బంగారం లాంటి భర్త అక్కర్లేదు. ఆయన ఒంటి మీద ఒక కాసు బంగారం అక్కర్లేదు కదా. అందుకే స్త్రీలు ఎక్కువగా బంగారపు ఆభరణాలతో మిలమిలా మెరిసిపోతుంటారు. ఏ పురుషుని చూసినా ఏదో ఒక బ్రాస్లెట్, ఒక ఉంగరం తప్ప మరొకటి కనబడదండి. పాపం మరొకటి కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే ఆస్తిని, అందాన్ని, వస్తువులను, బంగారాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడేమో మనుషులను ప్రేమించండి, వస్తువులను వాడుకోండి అని ఇస్తే మనిషి ఏం చేశాడు? వస్తువులను ప్రేమిస్తున్నాడు, మనుషులను వాడుకుంటున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, మనిషి చేస్తున్నది మరొకటి కాదంటారా? దేవుడేమో వస్తువులను ప్రేమించమన్నాడా, వస్తువులను వాడుకోమన్నాడా? చెప్పండి ప్రియులరా. వస్తువులను వాడుకోమన్నాడు, మనుషులను ప్రేమించమన్నాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? వస్తువులను ప్రేమిస్తున్నాడు, మనుషులను ఏం చేస్తున్నాడండి? వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వాడికి దేవుని ప్రేమ ఏంటో తెలియలేదు. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వస్తే, ఏమండి నా కొడుకండి నెలకి 2,000 ఇస్తున్నాడండి, ఎంత మంచి కొడుకండి బాబు అంటే దాని అర్థం ఇస్తే బ్రతక కోరుతారు, ఇవ్వకపోతే చెప్పాలి సామెత. ఏమంటే ఇస్తే బ్రతక కోరుతారు, ఇవ్వకపోతే చావ కోరుతారు. ఏం కొడుకండి బాబు, వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఎందుకు? నన్ను చూడటం లేదు అంటే చూడవలసిన బాధ్యత లేదా అంటే లేదు అని చెప్పటం లేదు, ఉంది. కానీ తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ఈ భూమి మీద ప్రతి తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ఆ స్వార్థంతోనే ప్రేమిస్తున్నారు వారు. ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వకపోతే చావగొడతారు. నిజం, మీరు నమ్మాలి. దేవుడు చెప్పిన మాట, ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చూడండి, దయచేసి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగితే వానికి రాతినిచ్చునా? ఏమండి? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా అంటున్నాడు. చూడండి, ఏమని మీలో ఏ తండ్రి అయినా సరే మీ కుమారులు లేదా మీ కుమార్తెలు రొట్టెని అడిగితే రాయినిస్తారమ్మా? ఏమండి మా అబ్బాయి అండి రొట్టెని అడుగుతున్నాడు తినడానికి, ఇదిగో తిను బాబు అని చెప్పి ఎవరైనా రాతినిస్తారా? తిను అని. అండి రాయి ఏమైనా తినే పదార్థమా? చెప్పండి ప్రియులారా, కాదు. ఏమంటే రొట్టెని అడిగితే రాతిని ఇవ్వరు, చేపను అడిగితే పామును ఇవ్వరు. అక్కడ అంటున్నాడు, మరొక మాట చదవాలి తల్లి. మీరు చెడ్డవారయింది. ఏమైంది అంటే భూమి మీద పిల్లల కన్న ప్రతి తల్లిదండ్రులు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఏమంటున్నాడు? వారిని మంచివారు. భూమి మీద ఉన్న కన్న తల్లిదండ్రులు, పిల్లలను కన్న తల్లిదండ్రులు అందరూ మంచివారే అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? మీరు చెడ్డవారు అన్నాడు. అంటే భూమి మీద తల్లిదండ్రులు అందరూ ఎవరన్నట? చెడ్డవారు. మంచి లేదా? మంచి లేదు ప్రియమైన వాళ్ళారా. పెడితే బతక కోరుతారు, లేకపోతే చావ కోరుతారు. ఎందుకంటే వారి ప్రేమలో కూడా ఏముందో తెలుసా? స్వార్థం ఉంది. వారు చూపించే ప్రేమలో స్వార్థం ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు చెడ్డవారయ్యండి అంటున్నాడు. చూడండి, మీరు చెడ్డవారయ్యండి అంటే భూమి మీద పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు ఎవరట? దేవుని దృష్టిలో చెడ్డవారే. మరి మంచోళ్ళు ఎవరండి? మంచోళ్ళు ఎవరు చెప్పండి? మంచోడు దేవుడు ఒక్కడే. అంటే ఆయన మంచోడు కనుకనే మంచి గాలినిచ్చాడు. అవునంటారా? కాదంటారా? గాలి మంచిదేనా? మీరు పీల్చే గాలి మంచిదేనా? మంచిది, ఆక్సిజన్. మంచి ఆ గాలినిచ్చాడు, మంచి నీరునిచ్చాడు, మంచి ఆహారాన్నిచ్చాడు, మంచి ప్రకృతినిచ్చాడు దేవుడు. మంచి భూమినిచ్చాడు, మంచి సూర్యునిచ్చాడు. అన్ని మంచివే. మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదివితే దేవుడు ఏమంటాడండి చివరిలో? ప్రతి సృష్టిలో ప్రతిదాన్ని కలిగజేసిన తర్వాత చివరిలో ఆయన పలికిన మాట ఏంటండి? మంచిది అన్నాడు. అంటే దేవుడే మంచివాడు కాబట్టే మంచి వాటిని ఆయన ఏం చేశాడు? కలుగజేశాడు. మరి ఇప్పుడు పాడు చేసింది ఎవరు? మనిషి. గాలి కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది, ఇంకా
మనం తినే ఆహారం కూడా కలుషితం అయిపోయింది. కలుషితం చేసింది దేవుడా మనిషా? చెప్పండి, మనిషి. కారణం, వారి ప్రేమలో స్వార్థం ఉంది. ఈ తల్లిదండ్రుల ప్రేమను గూర్చి గ్రీకు భాషలో ఏమన్నాడంటే స్టోర్జ్ అనే పదాన్ని ఉపయోగించాడు. తల్లిదండ్రులు చూపించే ప్రేమను గూర్చి స్టోర్జ్ అనే పదాన్ని ఉపయోగించాడు గ్రీకు భాషలో. లైంగిక ప్రేమను గూర్చి ఏమో ఎరోస్ అన్నాడు. సహోదరుల మధ్య చూపించే ప్రేమను గ్రీకు భాషలో ఏమన్నాడు తెలుసా? ఫీలియో అన్నాడు. ఏమన్నాడండి? ఫీలియో. అంటే సహోదరుల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రులు చూపించే పిల్లల పట్ల చూపించే ప్రేమ ఉంది, లైంగిక పరమైన ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమలన్నీ ఒక పదం నుంచి పుట్టుకొచ్చినవి కావు. మీరు గమనించాలి. ఒక పదమేమో ఎరోస్ నుంచి పుట్టుకొచ్చింది ఒక ప్రేమ, మరొక ప్రేమ ఏమో ఫీలియో నుంచి పుట్టుకొచ్చింది, మరొక ప్రేమ స్టోర్జ్ నుంచి పుట్టుకొచ్చింది. కారణం, ఈ ప్రేమలన్నీ ఒకలాంటివి, ఒక స్థాయివి కావు. అంటే ప్రేమలో తేడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో తేడా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం మీరు చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం ఏమంటున్నాడు? చదవండి. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించలేడులా. మనుషులందరూ ఏం చేస్తారు తెలుసండి? మనమంతా ఏం చేస్తాం తెలుసండి? మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని అట ఏం చేస్తామండి? ప్రేమిస్తాం. మరి దేవుడు అలా కాదు. తనను ప్రేమించని వారిని కూడా, తన శత్రువులైన వారిని కూడా ప్రేమిస్తాడు. అది దేవుని ప్రేమ. మరి మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాం. ఎలాగా? ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీకు పక్కింటి ఆమె కొంచెం మాంసం కూర బాక్స్లో పెట్టి పంపించింది అనుకోండి. రేపొద్దు నువ్వేం చేస్తావు? మేక మాంసం వండుకుంటే. ఈరోజు ఆమె చికెన్ పంపించినందుకు దానికి బదులుగా చెప్పండి మేక మాంసం పంపిస్తావు, లేదా చికెన్ ఫ్రై చేసి పంపిస్తావు. అప్పుడు మీ పిల్లలో భర్త ఎందుకే ఆ బాక్స్ పెడుతున్నావు అంటే, నిన్న వాళ్ళు పంపించారండి అంటే పెట్టినందుకు ఏం చేస్తావు అనమాట? తిరిగి ప్రేమిస్తున్నావు. నిజమా కాదా? లేదు, నేను మార్కెట్కి వెళ్ళాలండి, బైక్ కావాలి, నాకు బైక్ కావాలని ఒకసారి ఎవరినైనా పక్కింటి వారిని అడిగితే నీకు బైక్ ఇచ్చాడు అనుకోండి, స్కూటర్ ఇచ్చాడు అనుకోండి, ఆ స్కూటర్ ఇస్తున్నందుకు, ఆ వస్తువు ఇస్తున్నందుకు వాడిని ప్రేమిస్తావు. నేను ఎప్పుడు అడిగినా నాకు స్కూటర్ ఇస్తున్నాడు, బైక్ ఇస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళడానికైనా సరే, కనుక వాడంటే నాకు చాలా ఇష్టమైన అంటాడు. దేన్ని బట్టి? ఇచ్చే వస్తువుని బట్టి. కాదంటారా? ఏమంటే ఇచ్చే వస్తువుని బట్టి. లేదు, మీరు పెళ్లికి వెళ్తున్నారు అనుకోండి, మీ మెడలో వేసుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే మీ భర్త ఆల్రెడీ ముత్తూట్ బ్యాంక్ లో పెట్టేశాడు, లేదా మనపురంలో పెట్టేశాడు, తాకట్టు పెట్టేశాడు. ఎందుకంటే ఈ బంగారాలన్నీ కూడా అక్కడ ఇంగ్లీష్ భాషలో నేర్చుకుంటాయి కదా, తాకట్టు దగ్గర. మీ దగ్గర ఏ వస్తువు లేనప్పుడు మీరు పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మీ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి వదినా చెప్పండి ఆ నక్లీస్ ఇస్తావా అంటే ఇచ్చింది అనుకోండి, ఆమెను మీరు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అంటే మనుషులు ఏం చేస్తారు తెలుసా? మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తారు. మరి దేవుడు చదవండి, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించబోచున్నాడు. చెప్పండి ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి. చెడ్డవారి మీద మంచి వారి మీద తన నీతి సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, నీతిమంతులైనా అనీతిమంతులైనా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడంటే ఆయన ప్రేమలో ఎక్కడ కూడా మనకి ఏం కనిపించట్లేదు. దేవుని ప్రేమలో స్వార్థం కనబడటం లేదు, స్వార్థమే మాత్రం కనబడటం లేదు. కానీ మనుషుడు వస్తువులు ఇచ్చినందుకు ప్రేమిస్తున్నాడు, కూర పెట్టినందుకు ప్రేమిస్తున్నాడు. నీ అడిగగానే పట్టుచీర ఇచ్చిందనుకుని కట్టుకోవడానికి నువ్వు ప్రేమిస్తావు. ఎందుకు? నీ అవసరం తీరుస్తుంది కనుక. అదే కనుక నీ అవసరం తీర్చకపోతే వారిని మీరు ప్రేమించరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరైతే మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తారన్నాడు. మనం ఎవరమండి? మనం ఎలాంటి వారము? మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాం. మరి దేవుడు అలాగా? దేవుడు కూడా అలాగేనా? దేవుడు అలా కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అలా కాదు. శత్రువులను సైతం ప్రేమించే ప్రేమ ఆయన ప్రేమ అయితే, మనల్ని ప్రేమించే వారిని ప్రేమించే ప్రేమ మన ప్రేమ. ఈ ప్రేమలో తేడా ఉందంటారా లేదంటారా? ఆలోచించాలి ప్రియులరా, ఆలోచించాలి. అసలు దేవుడు ఏమి సంపాదించమన్నాడు తెలుసా? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వేటిని విసర్జించి ధనాపేక్ష
ధనం మీద ఆశ, ధనం సంపాదించుకోవాలన్న తృష్ణ, కోరిక, దానిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను సంపాదించుకోవడం అంటున్నాడు. చూడండి, ఏం సంపాదించుకోవాలి? ఎవరితో మాట్లాడుతాడు ఈ మాట? ఇక్కడ ఉన్న మా దైవజనులతో. దైవజనుడా, నువ్వు ధనాన్ని సంపాదించుకోవాల్సింది కాదురా, నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీతి, భక్తి, విశ్వాసం, ఇంకా ప్రేమను సంపాదించంటున్నాడు. మనమేం సంపాదిస్తున్నాం పిల్లలు? ఆస్తులు సంపాదిస్తున్నాం, అంతస్తులు సంపాదిస్తున్నాం, కానీ దేవుని ప్రేమను సంపాదించడం లేదు. ప్రేమించిన ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచడం లేదు. ఎందుకంటే మనం మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాం గనక, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాం గనక. దేవుడు అలా కాదు ప్రేమైన వాళ్ళరా. ఆ దేవుని ప్రేమను మీకు తెలియచేయడానికే మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఈ రాత్రి మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటే ప్రేమిస్తున్నప్పుడు యవనస్తులు చూస్తారా? యవనస్తులను చూస్తారా? ఏం చేస్తారు తెలుసా? 4:30కి సినిమా హాల్కి రావాలి అని అంటే వీడు వెళ్ళి 4 గంటలకే కూర్చుంటాడు. ప్రేయసి పిలిచింది ఎన్ని గంటలకి? 5 గంటలకు 6 గంటలకు షో మొదలవుతుంది. ఒకవేళ 6 గంటలకని పిలిస్తే వీడు వెళ్ళి ఎన్ని గంటలకు కూర్చుంటాడమ్మా? 5:30కి కూర్చుంటాడు. నేను అరగంట క్రితమే వచ్చేసాను, ఎప్పుడెప్పుడు నేను చూద్దామని, ఎప్పుడెప్పుడు నీ ముఖం నాకు కనబడుతుందేమోనని, ఎప్పుడెప్పుడు నీతో నేను మాట్లాడాలని. నేను ఎప్పుడు వచ్చేసాను సార్? అరగంట ముందే వచ్చాను, నువ్వు చెప్పిన సమయానికి ముందే వచ్చాను అంటాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, సభ ఎన్ని గంటలకు ప్రారంభం? 6 గంటలకి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే మీరు ఎవరు దేవుని ప్రేమించట్లేదు. ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోవాలి. ఎందుకంటే 6 గంటలకు సభ అయితే ప్రేయసి 6 గంటలకు సినిమా హాల్కి రమ్మంటే 5:30కే వెళ్ళి కూర్చున్నాడు ప్రియుడైతే. నేను నిజంగా దేవుని ప్రేమించిన ప్రియులైన సంఘ బిడ్డలైతే, ప్రియమైన విశ్వాసులైతే, ప్రియమైన భక్తులైతే మీరు రావాల్సిన సభ సమయం ఎంత చెప్పండి? అప్పుడు 5:30కి రావాలి. రాలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? రాలేదంటే మీరు ఒప్పుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. లేదండి నాకు దేవుని మీద ప్రేమ ఉందండి, అపారమైన ప్రేమ అంటే నేను ఒప్పుకోను. దేవుడు అసలే ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన రమ్మన్న సమయానికంటే ముందుగా అరగంట ముందే నువ్వు వస్తావు. నువ్వు రాలేదు అంటే, మీరు రాలేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీలో ఎవరికి దేవుని మీద ఏం లేదు చెప్పండి? ప్రేమ లేదు. ప్రేమ లేదండి. నిజం, వాస్తవం. ఏ సభలకు వెళ్ళినా, ఏ కార్యక్రమాలు చేసినా దైవజనులు ముందెళ్ళి కూర్చుంటారండి. అదేంటో మరి విచిత్రం. విశ్వాసుల కోసం దైవజనులు ఎదురు చూడాలా? దైవజనుల కోసం విశ్వాసి ఎదురు చూడాలా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా. చూసారా విచిత్రం ఎలాగైపోయిందో? ఒకప్పుడు పిల్లలండి మాస్టర్ దగ్గర తీసుకెళ్ళారు. మన మధ్య మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి మా అబ్బాయిని దండించో, కొట్టో, వాడికి బుద్ధి చెప్పండి అని చెప్పేవారు. లేదు అంటే సేవకుడి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మా అబ్బాయి నా మాట వింటం లేదు, వాడికి కొద్ది బుద్ధి చెప్పండి అంటున్నాడు. ఈరోజు ఏ సేవకుడి దగ్గరికి అయినా సరే పిల్లల్ని తీసుకెళ్ళి, అయ్యా మా బిడ్డకి బుద్ధి చెప్పండి అన్నాను అనుకోండి, నేను మా నాన్న మాటే విన్ను, మీ మాట ఎందుకు వింటాను అంటాడు. అవునంటారా కాదంటారా? నేను నా మాటే, మా నాన్న మాట విన్ను, నన్ను కన్న మా నాన్న మాట, నాకు గోరు ముద్దలు తినిపించిన, నవమాసాలు పోసిన మా తల్లి మాటే వినను నేను, నీ మాట అంతా అంటాడు. ఈరోజు సేవకుడు అంటే గౌరవం లేదు, దైవజనుడు అంటే గౌరవం లేదు, ఉపాధ్యాయుడు అన్న గౌరవం లేదు, పెద్దలన్న గౌరవం లేదు. కారణం సమాజం చెరిపివేయబడింది, పాడైపోయింది ఈరోజు సినిమాలు, టీవీల వల్ల కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదా మీ మొబైల్ ఫోన్స్, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్ వల్ల ఈరోజు సమాజం అంతా చెడిపోతుంది. దేవుని ప్రేమను గుర్తించలేని అంధకార స్థితిలోకి వెళ్ళిపోయింది. దేవుని ప్రేమను గుర్తించలేని అయోమయ దశలోకి వెళ్ళిపోయింది ఈరోజు క్రైస్తవ్యం. తిరిగి దేవుని ప్రేమను మీకు గుర్తు చేయాలనుకున్నాం ప్రియులారా. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. శత్రువులు సైతం ప్రేమించే ప్రేమ అయింది. ఏమండి, పెళ్లికి ముందు లేదా పెళ్ళైన కొత్తలో భర్త తన భార్యని ఏమని పిలుస్తాడు తెలుసా? డార్లింగ్ అంటాడండి. ఏమంటాడట? డార్లింగ్. లేదా హనీ. హనీ అంటే తేనె. అలా బంగారం.
బాగా చెప్తున్నారండి, వెరీ గుడ్. బంగారం అని పిలుస్తారండి. అలా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు గతించిపోయేసరికి ఏమంటాడు తెలుసా? ఏమోయ్ దాకముఖం దానా, బంగారం ఏమైంది, హనీ ఏమైంది, లేకపోతే ఆ డార్లింగ్ ఏమైంది, ఈ మధురమైన పదాలన్నీ ఏమైపోయాయి? దాకముఖం దానా, యాముఖం దానా, గాడిదలా నడుస్తూ ఉంటాడు, గుర్రంలా సగిలిస్తున్నావు అంటాడు, పందిలా బలుస్తున్నావు అంటాడు. ఏమన్నా అన్నాడండి? ప్రారంభంలో ఈ మాటలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ప్రేమ డైల్యూట్ అయిపోయింది, ప్రేమ పలచన అయిపోయింది. అదేంటిది? మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుందని మాకు తెలుసండి. కానీ వయసు గతించిపోతున్న కొలది, సంవత్సరాలు జరిగిపోతున్న కొలది ప్రేమ కూడా పలచన అయిపోద్ది. అంటే అవును, ప్రేమ పలచన అవుతుంది, ప్రేమ డైల్యూట్ అవుతుంది. మొదట ఉన్న ఉత్సాహం ఉండదు, రాను 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 నిరుత్సాహంలోకి వెళ్ళిపోతుంది. లోక ప్రేమ అది. శాశ్వతమైన ప్రేమ ఎవరి మీద చూపించలేరు ఈ లోకంలో. నువ్వు ఆరోగ్యంలో ఉంటే చూపిస్తారు, నువ్వు అన్ని ఇస్తే చూపిస్తారు, నువ్వు అందంగా కనబడితే చూపిస్తారు. లోకంలో ప్రేమలు ఎక్కడో ఒక చోట కపటం కనబడుతుంది, మోసం కనబడుతుంది, ఎక్కడో ఒక రకమైన స్వార్థం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇవేమీ కూడా కనిపించిన ప్రేమ ఉంది, అదే దేవుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. నిస్వార్థమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం గుర్తించాలి ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రేమను గుర్తించాలి. ఆ ప్రేమను గురించి కొత్త నిబంధనలో ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో గ్రీకు భాషలో దేవుని ప్రేమను వర్ణించే సమయంలో వాడిన పదం ఏంటో తెలుసా? అగాపే. ఏమన్నాడండి? చెప్పండి ప్రియులారా, అందరూ చెప్పండి. అగాపే. ఈ అగాపే అనే ఈ పదం హెబ్రీ పదం, గ్రీకు పదం, కొత్త నిబంధన గ్రీకు పదం. ఎందుకు ఈ గ్రీకు పదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, కొత్త నిబంధన తర్జుమా చేయబడిందే తెలుగు భాషలోకి మనకి ఈ రోజు అనువదించబడింది. అంటే ప్రారంభపు భాష ఏదనమాట? గ్రీకు. ఆ గ్రీకు భాషలో దేవుని ప్రేమను వర్ణించాల్సి వచ్చినప్పుడు అగాపే అనే పదం వాడాడు. ఏ ప్రేమట? అగాపే. అగాపే. అగాపే అంటే ఏంటి తెలుసా ప్రియమైన వాళ్ళరా? అగాపే అంటే ఏంటి తెలుసా? నా ప్రసంగం ముగింపుకు వచ్చింది. దాన గుణము కలిగిన నిస్వార్థమైన అందరి శ్రేయస్సు కోరే, అందరి శ్రేయస్సు కోరే మరియు షరతులు లేని ప్రేమ. ఏం లేదట? షరతులు లేవు, షరతులు లేవు. తండ్రి అంటాడు, నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే నీకు సైకిల్ కొంటాను, లేదా మోటార్ సైకిల్ కొంటాను, లేకుంటే నీకు సెల్ ఫోన్ కొంటాను అంటాడు ఈ రోజుల్లో. అంటే రాకపోతే అది షరతు ఉంది. ఆ ప్రేమకి ఏముందో చెప్పండి? ఆ కొనే వస్తువుకి ఏముందో చెప్పండి? ఆ తండ్రి ఆ కొనే వస్తువు నీకు ఇవ్వాలంటే, ఆ కొడుకు ఇవ్వాలంటే షరతు పెట్టాడు. ఏంటో షరతు? నువ్వు పాస్ అవ్వాలి, పాస్ అయితే కొంటా. షరతు ఉంది. కానీ దేవుని ప్రేమకి ఏం లేదండి, షరతులు లేవు, షరతులు లేవు. ఆ షరతులు లేని ప్రేమను గురించి వర్ణిస్తూ అగాపే ప్రేమ అన్నాడు. ఏ ప్రేమట? అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమను గురించి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? సిలువ మీద ఉన్నారు. ఆయన ఎన్ని మాటలు పలికారు సిలువ మీద? 7 మాటలు. మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఏం చేయాలట? వీరిని క్షమించమన్నాడు, క్షమించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మొదటి మాట విన్నాడో సిలువ మీద ఉన్న దొంగ, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళారా? తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సిలువ మీద దొంగ మారిపోవడానికి మారు మనసు పొందడానికి కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద పలికిన మొదటి మాట తెలుసా? సిలువ మీద ఉన్న దొంగ మార్పుకు కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు పలికిన మొదటి మాట, ఆ ఒక్క మాట దొంగను మార్చింది. తనను హింసిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, క్రూరముగా చెండాడుతున్నటువంటి ఆ వారందరినీ చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరు క్షమించు అంటున్నాడు. ఈయన ఏంటండి ప్రేమ? ఎవరు కనిపించింది ఈ మాట? దేవుని ప్రేమను ఒక్క మాటలో చూశాడు. ఎవరు? దొంగ. దొంగ కుడివైపున ఉన్నాడా, ఎడమవైపున ఉన్నాడా? బైబిల్లో రాయబడి ఉందండి, చూపించండి. కుడివైపున ఉన్న దొంగ, ఎడమవైపున ఉన్న దొంగ చూపించండి. లేదు, దొంగ అన్నాడు అంతే.
మనం పెట్టుకున్న కుడివైపు అని. ఒక్క మాట ప్రేమ చూపించాడు దేవుడు యేసు ప్రభు వారి శిలువ మీద. ఆ మాట దొంగ మార్పుకు కారణమైంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తున్నప్పుడు, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలనుకుంటుందయ్యా. సాతాను ఏం చేయాలనుకుంటుందట? మిమ్మల్ని పట్టేసి గోధుమల వల్ల జల్లించాలనుకుంటుంది. కానీ నీ నమ్మిక తప్పిపోకూడదని నీ కొరకు నేను వేడుకున్నానన్నాడు. పేతురు ఎవరో తెలుసా? ముమ్మారు ఏసెవరో ఎరుగనని బొంకినవాడు. అవునంటారా కాదా? చెప్పండి. ఏమంటే 3 సార్లు ఏసెవరో ఎరుగనన్నవాడు, 3 సార్లు బొంకినవాడు. ఏమండి తాను గాలిని చూచి భయపడి నీటిలో మునిగిపోయిన వాడు, యేసు చెయ్యందిస్తే పైకి లేచిన వాడు, దుడుకు స్వభావి. అలాంటి ఒక వ్యక్తిని సాతాను పట్టి గోధుమల వలె జల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని నమ్మిక తప్పిపోకూడదని అతను అడగకపోయినా ప్రార్థన చేసింది ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఎవరు చేశారు ప్రార్థన? నువ్వు నమ్మిక తప్పిపోకూడదు. నీ నమ్మిక తప్పిపోతే, నీ విశ్వాసంలో నువ్వు జారిపోతే నువ్వు నరకానికి పోతావయ్యా. పేతురు ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. నీ విశ్వాసం నువ్వు జారిపోతే నరకానికి పోతాడు. నువ్వు నరకానికి పోకూడదంటే నీ విశ్వాసం జారిపోకూడదు, నీ నమ్మకత్వం నువ్వు కోల్పోకూడదు. అంటే నిన్ను స్థిరపరచాలి. నిన్ను స్థిరపరచాలంటే నీ కొరకు నేనేం చేయాలి చెప్పండి? తండ్రిని వేడుకోవాలి. అదే చేశాడు లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో. ఇందులో కనిపిస్తుందా మనకు దేవుని ప్రేమ? అవును. మన నమ్మిక తప్పిపోకూడదని, మన నరకానికి చేజారిపోకూడదని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ప్రేమను దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమను ఈరోజు అనుమానిస్తున్నాం మనం. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను అనుమానిస్తున్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమను కనపరిచితిని. దేవుడు మన ఎడల ఏం చూపించాడటండి? ప్రేమను చూపించాడు. ఇదిగో తన నమ్మిక తప్పిపోకుండానట్లు పేతురు పట్ల కూడా దేవుడు ఏం చూపించాడు చెప్పండి? ప్రేమ చూపించాడు. కాబట్టి అతని కొరకు ఏం చేశాడు? వేడుకున్నాడు. చదువు తల్లి. అయితే ఇప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారట? భక్తులు ఏమడుగుతున్నారట? ప్రభువా, నువ్వు మమ్మల్ని ప్రేమించానంటున్నావు, ఏ విషయం అందు మమ్మల్ని ప్రేమించావయ్యా అని అడిగారట. చూసారా? నీ ప్రేమ మాకు వెల్లడిపరచు, నీ ప్రేమను మాకు వెల్లడిపరచు, నీ ప్రేమను మాకు వ్యక్తపరచు. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు? ప్రేమించాలని గొప్ప చెప్తున్నావు, కానీ ఎవరి ప్రేమను శంకిస్తున్నావు? నీవు ఎవరి ప్రేమను అనుమానిస్తున్నావు? దేవుని ప్రేమనా? ఆయనేమో నేను ప్రేమించాను, మీ ఎడలో నాకు ప్రేమ ఉంది అని చెప్తుంటే ఆ ప్రేమనే అనుమానించే స్థితిలో ఉన్నాం. తర్వాత వచ్చిన చదువుతల్లి, తర్వాత మాట కాదు. వారందరూ తమ నోటితో ఏం చేస్తున్నారంటే ప్రేమను కనపరుస్తున్నారు. మనుషులందరూ కూడా తమ ప్రేమను ఎలా వెల్లడి చేస్తారండి? నోటితో. క్రియలు లేని విశ్వాసం ఎలాగైతే మృతమో, క్రియలు లేని ప్రేమ కూడా మృతమే. అందుకే సత్యముతో క్రియలతో మనం ప్రేమించాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ప్రేమను చూస్తే శిలువ మీద ఆయన మాట్లాడతాడు. ఏమనంటే, ప్రియులరా, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని ఎవరికి అప్పగించాడు? తన తల్లిని, యోహానికి. అంటే తల్లిని ప్రేమిస్తున్నాడు ఆయన. అవును, ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి చివరి దినాన, చివరి క్షణంలో ఉన్నప్పుడు, ఆయన ఆయువు తీరిపోతున్నప్పుడు ఈ భూమి మీద, అప్పుడు ఆయన తల్లిని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు, యవన పిల్లలు ఎంతమంది మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నారు? బైబిల్ మహాజ్ఞాన గొప్ప గ్రంథం అండి ఇది. ఏమంటే, మీ తల్లిదండ్రులను సన్మానించుడి అనే మాట మనం బైబిల్లో చూస్తాం. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, మన దీర్ఘాయుష్మంతులు అందరూ ఏం చేయాలట? తల్లిదండ్రులను సన్మానించాలి. ఆ ప్రేమను చూపిస్తున్నాడు యేసు ప్రభు. ఎక్కడ? శిలువ మీద. అక్కడ మీకు కనిపించలేదు ఆయన ప్రేమ? సాతాను అవ్వ దగ్గరికి వచ్చిందండి. వచ్చి ఏమంటుందో తెలుసా? ఇదిగో, మీరు ఈ తోట పండ్ల చెట్లలో ఏదైనా తినొద్దని దేవుడు చెప్పాడా? అవును, తినొద్దన్నాడు. మీరు తినొద్దన్నది మీకు మీ మీద ప్రేమ లేక. దేవునికి ఏం లేదట? ఆదాము అవ్వల మీద
ప్రేమ లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు నూరు పోస్తున్నారు ఈ మాట? ఈ విష బీజాన్ని ఎవరు వేస్తున్నారు చెప్పండి? అపవాది, సాతాను. లేదు లేదు, మీకు దేవుడికి మీ మీద ప్రేమ లేదు. ఉంటే మిమ్మల్ని తినద్దని ఆయన అనడం. ఎందుకు తెలుసా? మీరు తింటే ఏమవుతుంది నేను చెప్తాను చూడు. మీరు తింటే మీ కన్నులు తెరవబడతాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పండులు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు ఎరుగుతారు. 3వ తెలుసా? మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. ఏమైపోతారట? అమ్మ బాబు, దేవుడికి మా మీద ప్రేమ లేదు కాబట్టి తినొద్దన్నాడు. మీ దేవుళ్ళు దేవతలు అవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఈ పండు తినొద్దన్నాడు. మా కన్నులు తెరవబడ్డం ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఈ పండ్లు తినొద్దన్నాడు. ఏమండి అనుకున్నది తరువుగా వెంటనే పండు కోసి తిన్నది ఎవరు? అవ్వ. దేవుని ప్రేమను అనుమానించే విషబీజాన్ని సాతాను నూరిపోస్తే దేవుని ప్రేమను శంకించిందండి ఎవరు? ఆది తల్లి అయిన అవ్వ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం అదే స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రేమను శంకించే స్థితిలో ఉన్నామా? ఏమని? దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు గురించి మీరు చాలాసార్లు విన్నారు కదా. మీ సంఘాల్లో చాలా మంది దైవజనులు చెప్పి ఉంటారు, చాలాసార్లు విని ఉంటారు, మీరు కూడా చదివారు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన ఆస్తిలో తనకు రావాల్సిన వాటాను ఇమ్మన్నాడా? తీసుకున్నాడు. ఇచ్చాడు తండ్రి, తీసుకున్న ఆ ఆస్తిని పట్టుకుని ఏం చేశాడంటే స్నేహితులతో కలిసి దుర్వ్యసనాలతో పాడు చేసేసాడు. దుర్వ్యసనాలతో ఆస్తిని అంతటినీ పాడు చేశాడు. పాడైపోయిన తర్వాత తను ఏమనుకున్నాడు తెలుసా? తినడానికి తిండి లేకపోతే పందులు మేపి, ఆ పందులు మేపినందుకు గాను ఒక యజమాని పెట్టే లేదా ఇచ్చే కూలితో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఇంతలోపే ఆయనకి ఏమొచ్చిందండి? ఆకలి వేసింది. పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. రాజా లాంటి బతుకును విడిచిపెట్టాడు. రాజు దగ్గర నుంచి విడిచి వచ్చేసాడు. తండ్రిని విడిచిపెట్టాడు. ఆస్తిని తీసుకున్నాడు. ఆస్తిని అంతా పాడు చేశాడు. ప్రేమ దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే పందులు తినే పొట్టు స్థితికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? బుద్ధి వచ్చిందట. ఏమొచ్చిందమ్మా? బుద్ధి వచ్చింది. అయ్యో, నా తండ్రి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు. నేను వెళ్తే ఎవరో ఒక పనివాడిగా నన్ను కూడా పెట్టుకుంటాడు. ఎవరిపై నమ్మకం కొడుక్కి? చెడిపోయినా ఆస్తిని పాడు చేసిన వ్యసనపరుడైనటువంటి ఆ కొడుక్కి ఎవరంటే ప్రేమ చెప్పండి? తన తండ్రి అంటే ప్రేమ, నమ్మకం. అదే నమ్మకంతో నేను వెళ్తే నన్ను చేర్చుకుంటాడని తిరిగి ఏం చేశాడండి? వచ్చేసాడు. తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు తండ్రి. రాగానే ఎవరో నేను రమ్మన్నది లోపలికి? మా ఊర్లోకి ఎందుకు అడుగు పెట్టావు? మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? నీకు నాకు ఎప్పుడో చెల్లైపోయింది, నువ్వెవరో నాకు తెలియదు, పో అన్నాడా తండ్రి? వెంటనే హత్తుకున్నాడు. ఇక్కడ భౌతికంగా మీరు తండ్రి కొడుకును చూస్తున్నారు, కానీ ఇక్కడ ఆ తండ్రి స్థానంలో నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా? దేవాది దేవుని చూస్తున్నాను. ఎవరిని? దేవుని చూస్తున్నాను. ఆ దేవుడు చూస్తున్నాడు. చూడండి, ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు. చెడిపోయిన వ్యసనాలతో ఆస్తిని పాడు చేసినటువంటి వారందరినీ చూస్తున్నాడు. ఏ రోజైనా మార్పు చెంది నాది తప్పైందని క్షమాపణ వేడుకొని పశ్చాత్తాప హృదయంతో నా ఎద్దుకు రాకపోతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తే నిన్ను కాలదన్నాడు, నిన్ను రావద్దన్నాడు, నా గుమ్మం తొక్కతన్నాడు. అలా అన్నాడంటే ఏ తండ్రి భూమి మీద కన్న తల్లిదండ్రులు అందరూ ఆ మాట అనొచ్చు. కానీ దేవుడు ఆ మాట అన్నాడు. ఏమంటాడు తెలుసా? రానాయనా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి అని పిలుస్తాడు. అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమతో పాడైపోయిన చెడిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే ఏమంటే హత్తుకున్నాడే కానీ చేర్చుకున్నాడే కానీ రావద్దు అనలేదండి. ఇక్కడ మనం చూడాల్సింది దేవుని చూడాలి. దేవుడు కూడా పాడైపోయే స్థితిలో ఉన్న మనుషులను కూడా ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఆయన పాపులను పిలవచ్చి తిని. ఎవరిని? ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపులను పిలిస్తే నువ్వు వస్తే నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు వచ్చావు? రావద్దు అనే మాట ఆయన అన్నాడండి. ఎందుకంటే దేవుని ప్రేమ అపారమైంది, శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన ప్రేమతో నువ్వు ఏనాటికైనా రాకపోతావా అని ఎదురు చూస్తున్నాడు. తల్లైనా భూమి మీద 5 ఏళ్ళు ఎత్తుకుంటదేమో మహా అయితే.
ఆవులు ఎత్తుకుంటే పక్క వాళ్ళకి నొప్పి వస్తుందండి. ఇంకా ఎంతకాలం ఎత్తుకుంటావు, దున్నపోతులో ఎదిగాడు దించు అంటది. ఈవిడికి ఏంటో బాధ, ఎత్తుకున్న తల్లికి బాగానే ఉంది, ఎత్తుకున్న తల్లి బాగానే ఉంది. కానీ దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన చేతుల దగ్గరికి వస్తారా మీరు? ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను, మీ పాప భారాన్ని నేను తీసేస్తాను అని ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను చేర్చుకోవడానికి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రి చేర్చుకున్నాడో, ఎవరు చేర్చుకోవడం పక్కన పెట్టండి, తండ్రి చేర్చుకుంటాడని నమ్మకంతో ఎవరు వచ్చారండి? కుమారుడు రాలేదా? నా తండ్రి తప్పనిసరిగా నన్ను చేర్చుకుంటాడు, కూలివాన్లో ఒకడుగానైనా తన ఇంట్లోకి నన్ను ఆహ్వానిస్తాడంటే ఆహ్వానిస్తాడు, కూలివాన్లో ఒకటిగా పెట్టుకుంటాడంటే ఇంటికి వచ్చిన తర్వాత విందే చేయించాడండి, తిరిగి కొడుకు స్థానాన్ని ఇచ్చాడండి. ఆస్తిని పాడు చేసిన కొడుకు స్థానాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కన్న తండ్రి ప్రేమను ఈరోజు మీరు గుర్తించి ఆ దేవుని చెంతకు వస్తే, ఆ దేవుని దగ్గరికి వస్తే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ జీవితాలు మారుతాయి. ఈ భూమి మీద మీ బ్రతుకులు ఎలాగున్నప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా దేవుడు మీ పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఆ రాజ్యానికి నువ్వు వారసుడు కావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి, ఆయన ప్రేమించాలి. మాటలతో కాదు, క్రియలతో ప్రేమించాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు గాడ్ అంటున్నావా? అయితే దేవుని దగ్గరికి రా. తల్లిని ప్రేమించావు, తండ్రిని ప్రేమించావు, కొడుకుని ప్రేమించావు, అందరిని ప్రేమించావు, మంచిదే. దేవుని ప్రేమించు, ఒక్కసారి దేవుని ప్రేమించి చూడు. పోతే ఏం పోయిందో దూడు అంటున్నాడు ఆడు సినిమాలో. పోతే ఏం పోదట, తిరిగి ప్రేమ వస్తుందట. ఏమండి, దేవుని ప్రేమిస్తే దేవుని నువ్వు ప్రేమించకపోయినా ప్రేమిస్తాడు, ప్రేమిస్తే నిన్ను మరీ ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు, ఈమె నా ప్రియ కుమార్తె అంటాడు. ఆ స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి కుడిపార్శాన కూర్చోబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శాన కూర్చుని సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల దగ్గరికి వస్తావా? మిమ్మల్ని పిలుస్తున్నాం పిల్లరా. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైతే మార్పు చెందలేదో, రక్షణ పొందలేదో, మీ పాపాలు ఒప్పుకొని రక్షణ పొందండి. దేవుడు ఆ పరలోక రాజ్యంలో చోటిస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ఇస్తాడు. అట్టి భాగ్యం మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాజా చౌదరి గారు, మా లింగంపతి గ్రామ ప్రెసిడెంట్ గారు, అంత మాత్రమే కాదు మా సేవకులందరికీ కూడా ఎంతో అండగా దండగా ఉంటున్నటువంటి దైవజనులు, వారు రావడం మాకు చాలా సంతోషం. అలాగే పెద్దలు దైవజనులు విల్సన్ బాబు గారికి, ఈ సభలో ప్రాంగణంలో ఉన్నటువంటి దైవజనులందరికీ, వచ్చిన ప్రియులైన పిల్లలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. మన యొక్క ప్రేమను సవివరంగా, ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి పాపినైన నిన్ను నన్ను ఇంకా ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు.